నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సీఎం చంద్రబాబు. ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచన. డిఎస్సీ అక్రమాలపై భీమవరంలో కదం తొక్కిన వైసీపీ. లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన. డిఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. మహిళలకు వైసీపీ పార్టీలోనే కాదు వైసీపీ నేతల ఇళ్లలో కూడా రక్షణ లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకులు ఆచంట సునీత, రమ్య యాదవ్. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేసి వారికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుండి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మారాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దానికి తగ్గట్టుగా ఉద్యోగులు పనిచేయాలని హితవు పలికారు. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ కదం తొక్కింది. పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ వరకు అర్ధనగ్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, భీమవరం కన్వీనర్ చెనమిల్లి వెంకటరాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అభిషేక్, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల విద్యార్థుల విభాగం అధ్యక్షులు ప్రకాష్, శ్రీను, చందు, సునీల్ వర్మ, భీమవరం, పాలకొల్లు, వీరవాసరం మండలాల యువజన విభాగం అధ్యక్షులు సంతోష్, శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము చేసేది కేవలం దేని గురించి అంటే మీరు చెప్పిన అబద్ధపు వాగ్దానాలని నెరవేర్చమని మేమందరం కూడా ఈ రోజు ర్యాలీగా ధర్నా కింద మేమందరం విద్యార్థులు మరియు యువజన విభాగం రెండు కూడా కలిసి ఈ రోజు ఏకదాడి మీదకి వచ్చి ఈ రోజు ఉద్యమం చేయడానికి మేమందరం కూడా ముందుకొచ్చాం. దీన్ని ఈ రోజు కూటమి పార్టీ ప్రభుత్వం మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏదంటే మీరు ఏదైతే మెగా డిఎస్సి చెప్పారో అది పెద్ద డగా డిఎస్సి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ లేదు, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి లేదు. డబ్బు కట్టు, జాబు పట్టు. రేపొద్దున్న గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా వ్యవస్థని మీరు మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజుకే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేని పరిస్థితి. రేపు మీరు ఇటువంటి ఉద్యోగాలు వేస్తే రేపొద్దున అవి కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే కేంద్రంలో నీట్ పరీక్ష దాని మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ దర్యాప్తుని ముమ్మరం చేయాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు, అదే ఏదైనా విద్యార్థి ఎగ్జామ్కి ఒక్క సెకండ్ లేట్గా వెళ్తే ఎలా చేయరే మీరు, మీ రూల్స్ అంత కఠినంగా ఉంటాయా? అటువంటిది మరి ఒక పేపర్ లీకేజ్ అయిందంటే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందుతుంది అనేది ఈ రోజు జనాలందరూ కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఈ రోజు మీకు ఇంకో హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ డిఎస్సి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని ఈ రోజు మేమందరం విద్యార్థులు యువజన విభాగం అందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు కేంద్రంలో మనం చూసాం మినిస్టర్ రాజీనామా చేయించారు. అలాగే డిఎస్సిలో అవకతవకలు జరగలేదని మీరు చెప్పగలిగితే ఈ రోజు మీరు కూడా మీ మంత్రి పదవికి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి ఏమని చెప్పి మీ అంతా మీరు కోరమని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా మేమందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మరోసారి ఏదైతే జరిగిన నీటిలో అవకతవకలు జరిగితే దాని మీద పోరాటం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విషయం నేను విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలానే మా స్టేట్ ప్రెసిడెంట్ పనగంటి చైతన్య గారి మీద ఆదేశాల మేరకు ఈ రోజు భారీగా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నారా లోకేష్ చేసిన డిఎస్సి
ఇది డిఎస్సి కాదు మెగా డిఎస్సి అని చెప్పి ఎక్కిన వెంటనే మొత్తం కొంత సంతకం పెట్టింది మెగా డిఎస్సి మీద. కానీ ఈ సీట్లన్నీ కూడా డబ్బుకి అమ్ముకున్నాడు నారా లోకేష్. అందుకనే ఏదైతే మన జంతర్ మంత్రిలో చేసిన కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే చేసిందో, ఏదైతే మన దేవేంద్ర ప్రధాని ఏం చేశాడో రాజీనామా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ చేశాడు, అదే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఎందుకు నారా లోకేష్ మోసం చేస్తే ఎందుకు రాజీనామా చేయట్లేదు అడుగుతున్నాం. మేము నేరుగా విద్యార్థి విభాగం ఏంటి, మా యోజన విభాగం ఏంటి అడుగుతున్నాం. మేము నేరుగా అడుగుతున్నాం, అయ్యా నారా లోకేష్ నువ్వు ఏంటంటే మెగా డిఎస్సి అని చెప్పి అందరు జోబుల్లో కష్టపడి ఎంతో మంది విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ స్కూల్ హయాంలో ఏంటి కానీ లేకపోతే స్కూల్ దాటిన తర్వాత వాళ్ళ కాలేజ్ లైన్లో కానీ ఎంతో కష్టపడి ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ రాశారో, నువ్వు కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళని నీ ఓట్లు నీకు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళందరికీ నువ్వు అమ్ముకున్నావు. ఇది కట్టేనయ్యా, ఇది ఎక్కడ మంచి అని చెప్పి అడుగుతున్నావు. ఇప్పుడు మేము అడుగుతున్నాము, ఏదైతే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 2023 లాస్ట్ దిగిపోయినప్పుడు 2023, 2024లో 40 లక్షల చిల్లర మంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నారు. ఇప్పుడు 36 లక్షల మందికి పడిపోయారు. ఏది 4 లక్షల చిల్లర మంది ఏది ఎక్కడ ఉన్నారు? అందరూ వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. నాడు నేడు తీసేసి మొత్తం సున్నా కింద చేసేశారు ఈ కూటమి ప్రభుత్వం. మేము అడుగుతున్నాము, అయ్యా నారా లోకేష్ గారు మీరు గనక ఎడ్యుకేషన్ మినిస్టర్ కి మీరు రాజీనామా చేయకపోతే మా విద్యార్థులు అందరం కూడా మీ గల్లా పట్టుకుని రోడ్డు మీదకి రాకొచ్చే పరిస్థితి అవుతుందని చెప్పి మేము సూటిగా చెప్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు గనక మీ సపుత్రుడు నారా లోకేష్ రాజీనామా చేయబోతే కనుక మేమందరం కూడా యోజన విభాగం ఏంటి కానీ విద్యార్థి విభాగం ఏంటి కానీ అసెంబ్లీలు మీ ఇల్లులు పార్టీ కేంద్రాలన్నీ కూడా ముట్టడి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే డిఎస్సిలో ఎంత అక్రమాలు జరిగినాయో ఈ రోజు మనం అందరూ చూస్తున్నాము. మరి ఏదైతే నారా లోకేష్ వాళ్ళ టీం కలిపి ఈ యొక్క డిఎస్సిలో వచ్చిన ఎవరికైనా మెరిట్లు వచ్చినాయో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పదవుల్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మనుషుల్ని ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే కావాల్సిన మనుషులు ఉంటారో నారా లోకేష్ కావాల్సిన మనుషులు ఉంటారో వాళ్ళకి ఏదైతే వచ్చిన టీచర్ పోస్టులు వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు. వెంటనే మేము ఒకటే చెప్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వంకి ఇది కనుక వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఈ రోజు నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మేము జిల్లా కలెక్టర్ల వద్ద మేము ధర్నా చేపడతామని చెప్తున్నాము. అదేవిధంగా మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు దాకా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అనేది కనీసం ఇప్పుడు దాకా రాలేదు. మరి ఎంతో మంది విద్యార్థులు ఎన్నో కళలతోటి బీటెక్లని డిగ్రీలు చదువుకుంటున్నారు. కానీ ఈ రోజుని ప్రతి పేదవాడికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడిచారు. ఒకటే చెప్తాం కూటమి ప్రభుత్వకి, ఇదే కనుక మీ వైఖరి ఇలాగే మార్చుకోకపోతే మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర స్థాయిలో ఈ ధర్నాలు చేపట్టి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు మేము ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దాగా చేసిందని, నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు చెర్ల జగ్గిరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. డిఎస్సిలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, మాజీ ఎంపీ చింత అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు పన్నాడు సతీష్, పాముల రాజేశ్వరీదేవి, అమలాపురం ఇన్ఛార్జి పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అడ్డదారుల్లో మీకు డబ్బులు ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇది చాలా మోసం, చాలా అన్యాయం. కష్టపడి చదివినటువంటి వాళ్ళు ఉసురు మీకు తగిలేటువంటి పరిస్థితి ఉంది. శాపనార్థాలు పెట్టారు, చూసాం టీవీలో. అది మనం ఏమిటి మోసం? ఈరోజు కూటమిలో ఉన్నారు మీరు. కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఇదే విషయం మీద జంజీ అంతా రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళ గురించి ప్రధానమంత్రి కూడా దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాడు విద్యాశాఖ మంత్రి చేత. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు? దోపిడీ వ్యవస్థతో నడుస్తున్నటువంటి విధానాలు ఇవి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి ఉద్యమం ఈ రాష్ట్రంలో కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తక్షణమే మీరు చేసినటువంటి తప్పుకు రాజీనామా చేసి మళ్ళీ పెట్టండి. నిజాయితీగా చదువుకున్న వాళ్ళు, పరీక్షలు రాసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. అంతేగాని మీరు మీ ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి యువతనందరినీ మోసం చేసినటువంటి మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదనేటువంటిది చెబుతూ, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలోని
ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది? ఈ పథకాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు, దేశంలో ఎవరికి ఎక్కడా లేనటువంటి పథకాన్ని. మరి ఆ విధమైనటువంటి విధానాలు ఈవేళ 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం కలిసి ప్రధానంగా 3 డిమాండ్లని ఈ ప్రభుత్వం మీద పెడుతూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి, ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి మరి యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా పునాదులు కదిలేటట్టుగా మరి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత దాకా కూడా పోరాడి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ విషయంలో మరి విజయం సాధించినటువంటి యువత మరి వేళ వారి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా అదే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన మనందరి ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆవేళ పేదవాడు మంచి చదువులు చదువుకోవాలి, అప్పుడే వాళ్ళ జీవిత స్థితిగతులు మారుతాయి, ఆర్థికంగా వాళ్ళు కూడా ఎదిగినప్పుడే వాళ్ళ కుటుంబం తాలూకా భవిష్యత్తు మారుతుంది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈవేళ పథకాన్ని నీరుగారుస్తూ 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడ్డదు. దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, ప్రజలకు హామీలు ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఒకసారి మనం గమనించుకుంటే ఈ రాష్ట్రంలో నష్టపోయిన విద్యార్థులు, యువత గురించి ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు? వసతి దీవెన కింద, అప్పుడు బకాయిలు ఉన్నటువంటి వసతి దీవెనల కింద మేము పూర్తిగా సకాలంలో చెల్లిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏవైతే బకాయిలు ఉన్నాయో 9,100 కోట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో, వసతి దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద 13,000 కోట్లు పెండింగ్ బిల్లులను మేము తక్షణమే చెల్లిస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2,000 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుని దాదాపు 60% పైగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. అదే కాకుండా మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహిస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 పోస్టులు తీయడం జరిగింది, సంతోషమే. కానీ ఆ 16,000 పోస్టులు మరి ఏ రకంగా మీరు నిర్వహించారు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే అనేక రకాలుగా అవినీతి కుంభకోణాలు ఈరోజు తెరపైకి వస్తున్నాయంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వైఫల్యం కాదా మేము అడుగుతూ ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఒక కొత్త జీవోని తయారు చేసి తన అనుయాయులకు ఉద్యోగాలు ఇప్పించుకున్న తర్వాత ఆ జీవోని రద్దు చేయడం వాస్తవం కాదా అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.